చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. పిల్లరా, మనము ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. మరి మనకు జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఎక్కువగా క్రిస్మస్ గురించే మనము ఏమిటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేవి మరి చాలా చోట్ల పెట్టారు అని చెప్పాము. చెట్లు కానివ్వండి, స్టార్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, క్రిస్మస్ తాత కానివ్వండి, క్యారల్స్ కానివ్వండి, క్యాండిల్ సర్వీస్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి చర్చిలో జరుగుతున్నాయి. ఆల్రెడీ సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ అని కూడా వచ్చేసాయి. సరే, ఏదైనా కేవలము ఆడి పాడటానికి కాక దేవుని హృదయంలో చేర్చుకుంటే అది మంచిది. అది లేకుండా ఎన్ని ఆటపాటలు పాడినా అది కేవలం స్టేజీ వరకే, హృదయంలోనికి రాదు, అది ఉపయోగం లేదు. కాబట్టి అది బాగుంది అని సినిమా యాక్టర్లని, సినిమాలో యాక్షన్ చేసిన వాళ్ళని ఎలాగైతే చూస్తూ ఉందో ప్రేక్షకులు, అలాగే దీన్ని కూడా చూస్తూ ఉన్నారు. అంతే తప్ప యేసు ప్రభువుని గురించి తెలుసుకుందాం అనేది మాత్రం ఎవరికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా తెలిసిన వాళ్ళే కాబట్టి. బైబిల్లో మనకి చెప్తుంది, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? రక్షకుడు మన కొరకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? నేనే ఏమంటున్నాడు? నిన్ను రక్షించు వాడని. చూడండి ఆ మాట, 43వ అధ్యాయము 3వ చరణం 3వ వచనం. నేనే నిన్ను రక్షించువాడు. మనకు కావాల్సింది ఏంటంటే నేనే నిన్ను రక్షించువాడు. 11, 12లో కూడా చూడండి. 11వ వచనం, 12వ వచనం. కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా నేనే నిన్ను రక్షిస్తాను, నేనే కార్యము చేస్తాను, నేను చేయగా ఎవడు తిప్పేయగలిగిన వాడు ఎవడు లేడు. కాబట్టి సర్వశక్తిమంతుడు అని ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, సర్వశక్తిమంతుడను. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. 45వ అధ్యాయము 21వ వచ్చింది. నేను తప్ప మరి ఎవరు కూడా, ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి దేవుడు ఇంకొక మాట గట్టిగా చెప్పేది ఏంటంటే, నేను తప్ప మరొక దేవుడే లేడు. అయితే మనమైతే చాలామంది దేవుళ్ళని పెట్టుకుంటూ ఉంటుంటారు, ఇళ్లలోనూ అలాగే చర్చెస్లోనూ, రోడ్ల మీద. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రక్షకుడను నేడు ఇక్కడ పుట్టి ఉన్నాడు. బెత్లెహేములో రక్షకుడు పుట్టినాడని సువార్త చెప్తున్నాయి దేవదూతలు. అది విన్న గొల్లలు చూసి తిరిగి వాళ్ళు ప్రచురం చేయటం మొదలుపెట్టారు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అదే మనం పాడుతున్న పాటలో ఒక భాగం. చింతలేదికది సుబుట్టెను ఇంత యగు బెత్లెహేమందునా, ఎంత చేరను రండి సర్వజనాంగమా సంతసం. కాబట్టి ఆ గొల్లలు ఏమని పాడారు మనకు తెలియదు, కానీ దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు రాసిన పాట ఇది. ఏది? చింతలేదిక వేసుకుంటారు. వాళ్ళు కూడా ఒకవేళ అలా పాడారేమో మనకు తెలియదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. ఆయన వద్ద రక్షణ దొరుకుతుంది. ఎవరి దగ్గర దొరుకుతుంది? కాబట్టి ఆయన ఏం చెప్పాడు? దేవతలు వచ్చి ఏం చెప్పాయి? రక్షకుడు మీ కొరకు. కాబట్టి రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే ఆయన వద్దే. యెహోవాదే రక్షణ దొరుకును అని అనుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ యోనా అంటే ఉన్నాడు. అలాగే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 42వ వచనం. ఎవరంటే ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాం.
మరి మన ఇళ్లలో వాళ్ళు ఎందుకు తెలుసుకోవట్లా? ఎందుకు రక్షకుడి దగ్గరికి రావట్లా? ఎందుకు ప్రార్థన చేయట్లా? ఎందుకు ప్రభువుని అడగటం లేదు? ఇవన్నీ మనం ప్రశ్న వేసుకుంటే వాళ్ళ హృదయాల్లో ఇంకా ఎవరు పుట్టలేదండి? క్రీస్తు పుట్టల. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయము 47వ వచనం. అది ఆ చివరి మాట ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చారు అని అంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చారు, తీర్పు తీర్చడానికి కాదు. తీర్పు తీర్చేది యెహోవాయే అని ప్రభువారు చెప్పారు. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉంటాయి, నాకు సంబంధం లేదన్నారు. దేవుని యొక్క ప్రేమలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10. కాబట్టి ఎవరికి రక్షణ అంటే తనకు విధేయులైన వారికి. అంటే నువ్వే దేవుడవు, నువ్వే రక్షకుడవు, నువ్వే కాపాడువాడవు, నువ్వే దీవించేవాడవు, నువ్వే బాగు చేయవాడవు, నువ్వే మమ్మలను ఆదుకునేవాడు అని చెప్పి ఎవరైతే ఆయన పదాలు పట్టుకున్నారో వాళ్ళందరికీ ఆయన రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఏ మనుషులతో మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టమని చెప్పుకున్నది. 17వ వచనం ఏమంటే, ఈ నామమును బట్టి ఎవరికి కూడా సువార్త చెప్పకూడదు, చెబితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పారేస్తాం. మరి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జైల్లో పడేస్తే రక్షణ ఉంటుందా? మరి పౌలుకి రక్షణ వచ్చిందా? జైల్లో ఉన్నటువంటి పౌలు శీలలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా శత్రువులు లేకపోతే బందిపోటు దొంగలు లేకపోతే ఆ యొక్క ఖైదీలు అందరి యొక్క గొలుసులు కూడా విడిపోయినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి దేవుడు ఎక్కడున్నా కూడా రక్షకుడే. చెప్పకూడదని చెప్పినా కూడా చెప్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షణైన జీవం ద్వారా దేవుని యందు మనుషులందరికీ రక్షకుడు. అదేదో ఒక దేశం వాళ్ళకో ఒక ప్రాంతం వాళ్ళకో కాదు, అందరికీ రక్షకుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిజం పొందిన వారంతా రక్షణ పొందుతారు. కాబట్టి నువ్వు దేవుడిని నమ్మాలి. కాబట్టి రక్షకుడు పుట్టినంత మాత్రాన సరిపోదు. కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రక్షణ రాలేదు. అప్పుడు వచ్చిందండి. ప్రభువారు బెత్లెహేంలో పుడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆయన పుట్టాడని కానీ ఆ గంతులేయటం కానీ అవన్నీ ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఇంకా ఆయన పుట్టినందుకు రారాజు పుట్టాడని చెప్పంగానే చెప్పండి ఏం చేశాడు రాజు? చిన్నపిల్లలందరూ చంపేయమన్నాడు. రక్షణ వచ్చిందా? రాలేదు. ప్రభువారిని ఏం చెప్పింది దూత? అమ్మా వాడు చంపడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి మీరు ఐగుప్తుకి పారిపోండి అన్నాడు. ప్రభువారు పుట్టంగానే ఐగుప్తుకి పారిపోవాల్సి వచ్చింది. ప్రభువారు పుట్టంగానే రామాల అంగలార్పు సంభవించి అనేక మంది పిల్లలు చచ్చిపోయారు. ప్రియులరా, మరి ఇది శుభోదయమేనా? మరి దేవుడి యొక్క వార్త, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడన్నటువంటి దూతల వార్త మరి మంచిగా వాళ్ళంతా స్వీకరించడానికి తగినట్టుగా ఉంది ఆ సమయంలో? లేదు. ఇళ్లల్లో సందడంట, పాకలో సందడంట. ఎక్కడుందండి? ఎక్కడుంది పాకలో సందడి? భయంతో గడిపారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు కన్నవాళ్ళందరూ కూడా చంపేశారు. బాధ. ప్రియులారా, ప్రవచన ప్రకారం అది ఐగుప్తుకి వెళ్ళాలి. వాక్యంలో చెప్పినట్టుగా నేను ఐగుప్తుల నుండి నా కుమారుడిని పిలిచి తిని అన్నమాట రావాలి. తిరిగి ఆయన మళ్ళా నజరేతుకు రావాలి.
నజరేతులో కొన్నాళ్ళు ఉండాలి. ఆ తర్వాత 30వ సంవత్సరం నుంచి ఆయన బాప్తిజం పొంది సువార్త చేయాలి. ఇది ఎన్ని ప్రణాళిక. కాబట్టి యుద్ధంలో అనేక మంది చచ్చిపోతారు, కానీ స్వాతంత్రం అనేది వస్తుంది. లేదా డిఫీట్ అయిపోతారు, అంటే ఓడిపోతారు. ఏదో రెండు జరుగుతాయి, గెలవడంలో గెలుస్తారు, ఓడిపోవడం ఓడిపోతారు. మరి మధ్యలో సైనికులు చనిపోరా? చనిపోతారు. మరి ఆస్తి నష్టం జరగదా? జరుగుతుంది. మరి ఆర్థిక పరంగా ఇబ్బంది కలగదా? కలుగుతుంది. మళ్ళా ఏం చేసుకుంటారు? మళ్ళా పునర్నిర్మించుకుంటారు, అంటే మళ్ళా కడతారు. అది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఒక 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే ఎంతో గొప్ప వైభవాలన్నీ కూడా ఆనాడు ఉన్నంత బలం ఈ రోజుల్లో లేవు. ఆనాడు ఉన్న కట్టడంలో ఉన్నంత బలము ఈ రోజుల్లో. అలాగే ఆనాడు ఉన్నటువంటి విశ్వాసాలు ఈ రోజుల్లో లేవు. సరదా బాప్తిజాలు, సరదా చర్చి, సరదా పాటలు, సరదాగా చర్చిలో కూర్చోవటం, సరదాగా బల్లారాధన తీసుకోవటం, ఎగతాళితో నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున భయము, భక్తి, మొరపెట్టుకుందాం, దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకాలు పోయాయి. ఏదో జరిగిపోవాలని ఆశపడుతూ ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 85వ కీర్తన 9వ వచనం చూడండి. 80 కాబట్టి రక్షకుడు పుట్టాడు, కానీ ఆ రక్షణ ఎవరికి అంటే ఆయనకు భయపడు వారికి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రక్షకుడు పుట్టిన వాడు నిజమే, గంతులేస్తున్నారు, మంచిదే. ఎవరికి రక్షణ? అందరికీ అని ప్రభు రాసినా అందరికీ వచ్చిందా? 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి ప్రపంచంలో పూర్తిగా ఎందుకు క్రైస్తవత్వం రాలేదు? కోటాను కోట్ల మంది చైనా దేశంలో మరి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎందుకు ఈ రక్షణ సువార్త ఇష్టపడటం లేదు? కమ్యూనిస్టిక్ కంట్రీస్లో ఎందుకు ఇష్టపడటం లేదు? ఒకవేళ మరి క్రిస్టియన్ కంట్రీస్లో ఇష్టపడ్డా ఎందుకు పాపం ఎక్కువ జరుగుతూ ఉంది? నోవ దినాలు ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి అలాగే జరుగుతుంది. రక్షణ పొందిన వాళ్ళు చివరి అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాసినట్టుగా ఏమండి, పరిశుద్ధులుగానే ఉండని, పాపులుగానే ఉండండి, పాపులుగానే ఉండండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి వానికి జీతం. కాబట్టి ఈ రోజున గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 149వ సంకీర్తన 149వ సంకీర్తన 4వ చరణం 4వ చరణం. 149:4. కాబట్టి ఎవరికి ఇంకొకళ్ళకి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ, దీనులకు రక్షణ. ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుంటారో వాళ్ళకి రక్షణ. మన ఇంట్లో కూడా మన పిల్లలు దీనంగా అడుగుతుంటే మనం కాదని లేక ఇచ్చేస్తాం. అడుక్కునేవాడు దీనంగా అడిగితే ఇచ్చేస్తాం. మానవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం అది. ఇది ఎవరి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. దీనులకు రక్షణ అయినా కలగజేస్తాం. దారింట పోతూ ఉన్నప్పుడు ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు, ఏమని దావీదు కుమారుడా నా కళ్ళు తెరిపించు. ఒక గుడ్డివాడు. చూడండి, దేవుడికి ఏమొచ్చిందండి? మనసు ఆగి, ఆ దాటి వెళ్ళిపోయిన దేవుడు ఆగి వాడి కళ్ళు ముట్టి బాగు చేసి, దీనత్వం కలిగిన వారికి దేవుడి రక్షణ అనేది వస్తూ ఉంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22. ఎవరు రక్షిస్తారంటే కనిపెట్టుకునే వారికి రక్షణ. నువ్వు కనిపెట్టుకుంటున్నావా? నిజంగా ప్రభు సన్నిధి అంటే ఈ యొక్క పండగ దినాల్లో ప్రభు సన్నిధికి వస్తున్నావా, లేదా బయట ఎక్కువ తిరుగుతున్నావా? ప్రభు దగ్గరగా వస్తున్నావా, లేకపోతే లోకల్లో తిరుగుతున్నావా? కనిపెట్టుకునే వారికి ఈ రక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనానికి వద్దామండి. 2వ అధ్యాయం 33వ వచనం. యోవేలు గ్రంథం త్వరగా తెరవండి. ఎవరు రాకముందు? దేవుడి యొక్క
ఆ దినం రాకముందే నీవేం కావాలి? రక్షణ పొందాలి. ఆ ఉగ్రత దినానికి తట్టుకోవాలంటే నువ్వు రక్షణ పొందాలి. యుద్ధంలోకి వెళ్ళాలంటే కవచాలు వేసుకొని వెళ్తాం. ఎందుకంటే వాడేసే ఆ యొక్క బాణాలు కానివ్వండి, లేదా కత్తి పోట్లు కానివ్వండి, వాడిలోనికి వెళ్లకుండా ఉండాలంటే కవచం అవసరం. అలాగే రక్షణ పొందిన వారందరికీ కూడా మరి విశ్వాసం అనే కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే అది ఉగ్రత దినంలో కాపాడుతుందని జెఫన్యా గ్రంథంలో కూడా ఆ ఉగ్రత దినంలో మీరు కాపాడబడతారని రాసి ఉంటుంది. దేవుని ప్రేమించి ఆ ఉగ్రత దినములో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారంతా రక్షణ పొందుతారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 10వ వచనం. ఏమవుతుందండి? 7వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనం. ఎవరు? ఒక యజమానుడు యొక్క దాసులు వెళ్ళొచ్చారు. వాళ్ళు అడిగారు దేవుడు. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఇతను ఏమై ఉన్నాడంట? దాసుడు. ఎవరితను? శతాధిపతి యొక్క దాసుడు. శతాధిపతితో చెప్పాడు, నీ వాడు బాగుపడ్డాడు పో అని. వారు ఇచ్చి చూస్తే నిజంగా బాగుపడ్డాడు. దేవుని యొక్క ప్రేమలో రక్షకుడిని ఆశ్రయిస్తే సమస్తము సమకూరి జరుగుతాయి అని ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 30-31 వచనాల్లో జైలు అధికారి రక్షణ. అదే అధ్యాయంలో లూదియా ఫ్యామిలీ రక్షణ. ఎప్పుడు రక్షణ వస్తుందంట? ప్రభువునందు విశ్వాసం ఇస్తే. అలాగే లూదియా యొక్క విషయాన్ని కూడా చూడండి. ఆమె ఆ యొక్క పౌలుతో అంటుంది, నేను ప్రభువుని. ఆ కింద భాగంలో నేను ప్రభువుని ఎరిగిన దాన్ని అయితే మా ఇంటికి వచ్చి ఉండండి. కాబట్టి విశ్వాసం ఆమెని ఆ కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించింది. మరి నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షించేంత విశ్వాసం ఉందా? వెంటనేనండి, ఎక్కువ రోజులు పట్టలేదు ఆమెకి, అక్కడే ఎమ్మటే జరిగిపోయింది. జైలు అధికారికి కూడా వెంటనే జరిగిపోయింది. మరి మీ ఇంట్లో ఎందుకు జరగదు? సమాజంలో ఎందుకు జరగట్లేదు అంటే ఆమెకున్నంత విశ్వాసం, ఆమె తెలుసుకున్నట్టుగా హృదయం మీ తెరవబడలేదేమో, జైలు అధికారికి తెరవబడినట్టుగా తెరవబడలేదేమో. తెరవబడితే ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా రక్షణ అనేది నీ ఇంట్లోకి, నీ కుటుంబంలోనికి, నీ వాళ్ళలోనికి, నీ చుట్టుపక్కల అది ప్రకాశిస్తుంది. రేపు పండగకి మేము అరిసెలు వండుకుంటున్నావు, నువ్వు అరిసెలు వండుకుంటున్నావు అని పక్కన వాళ్ళకి నువ్వు చెప్పొద్దు, కానీ అందరికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఎలాగా? దాని వాసన. అరే ఎవరో పలావ్ వండుతున్నారు, ఎవరో అరిసెలు, ఎవరో చక్కెర, ఇలాగా మనం పిండి వంటలు వండుకుంటున్నా కూడా బయట వాళ్ళకి తెలిసిపోతుంది. మరి రక్షణ పొందుకుంటే ఎందుకు తెలియటం లేదు? ఆలోచించేయండి. మరి బైబిల్లో చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన మనతో స్నేహం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను స్నేహితుడిగా ఉంటకు ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. 10-11లో మంచి కాపరిగా ఉంటకు నేను గొర్రెలకు కాపరిగా ఉంటకు వచ్చాను అని ప్రభువు చెప్తారు. 14వ అధ్యాయము 27వ వచనంలో శాంతిని అనుగ్రహించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. అలాగే 3వ అధ్యాయము 16వ వచనంలో లోకమును ప్రేమించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక వెలుగు. ప్రియులారా, 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే వెలుగులోకి నడిపించుటకు, మనల్ని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 9:5లో కూడా ఈ మాట మీకు కనబడుతూ ఉంది. అలాగే మరి 12వ అధ్యాయము 36వ వచనం కనుక చూస్తే వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చీకటి సంబంధులుగా కాదు. చీకటి సంబంధులు అంటే పాపం చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు, అబద్ధం, మోసాలు, అన్యాయాలు చేసేవాళ్ళు చీకటి సంబంధం. కానీ దేవుడు అంటున్నాడు, వెలుగు సంబంధులుగా ఉండుటకు నేను ఈ లోకానికి వచ్చాను. దేవుని యొక్క
ప్రేమ. 12వ అధ్యాయము 46వ వచనంలో కూడా లోకానికి వెలుగుగా ఉంటకు నేను వచ్చాను. ఎందుకు వచ్చారంట? లోకానికి వెలుగుగా ఉండటానికి నేను వచ్చాను. వెలుగు ఏం చేస్తుందండి? చీకటిని తరిమేస్తుంది, పాపాన్ని తరిమేస్తుంది, చీకటి పనులు చేయనీయకుండా చేస్తుంది వెలుగు. కాబట్టి గమనించవలసింది. చూడండి, దొంగతనం చేసేవాళ్ళు కూడా చీకట్లో వస్తూ ఉంటారు ఎక్కువగా, లేదా పగలు కూడా లోపల చొరబడి తలుపులు వేస్తూ ఉంటారు, అంటే చీకటి చేసేస్తారు. పాపం అలాగే వ్యభిచారం చేసేవాళ్ళు చీకటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 28 వచనంలో 28, 20లో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాను. హెబ్రీ పత్రిక 2:14లో అపవాదిని నశింపచేయుటకు నేను ఇక్కడికి వచ్చాను. మరణము నుండి తప్పించాలంటే అపవాదిని నశింపచేయాలి. అందుకోసం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, మనము లోకాన్ని జయించాలి అని అంటే ప్రభునందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. లోకం జయించాలంటే విశ్వాసం అవసరం. కాబట్టి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, ఆయన ఆదరించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆదరించాలి. చాలామందికి ఆదరణ కరువు అయిపోతాం. 14వ అధ్యాయంలోనే 26వ వచనం చూడండి, పరిశుద్ధాత్మను మన వద్దకు పంపడానికి కాబట్టి పరిశుద్ధాత్మ మన దగ్గరికి రావాలి అన్న ముందుగా ఆయన వచ్చి ఆయన చనిపోవాలి. అప్పుడు ఆదరణకర్తని పంపిస్తానన్నాడు. ఆదరణకర్త మన దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పింపజేస్తుంది. అదే పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆదరణ కలగజేసే దేవుడు, పరిశుద్ధత కలగజేసే దేవుడు. ప్రభుని ఆశ్రయిస్తే పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతుంది, లేకపోతే పాపము చేయాలని ఆశపడుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, జాలి చూపుటకు వచ్చాను అని చెప్తున్నాడు. కాబట్టి జాలి చూపడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనంలో కనికరించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. చూడండి, మత్తయి సువార్త 20:34వ వచనం. కాబట్టి కనికరం లేకపోతే మనము బాగుపడలేము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి క్రిస్టమస్ అనేటువంటి ఈ మాటని కొంచెం వివరం చేసుకున్నట్లయితే, సి మీన్స్ కాల్. సి అంటే కాల్. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పిలుచుటకు వచ్చాడు. హెచ్ మీన్స్ హీల్. లూకాసు వార్త 4:18, బాగు చేయడానికి వచ్చాడు. ఆర్ మీన్స్ రెడీమర్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం, విమోచన పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఐ మీన్స్ ఇంపార్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, జీవం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఎస్ మీన్స్ దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలరా. సేక్ అంటే నశించిన దానిని వెదకి రక్షించటకు వచ్చాడు. లూకాసు వార్త 19:10. టీ మీన్స్ టీచ్. మార్క్స్ వార్త 1:8, బోధ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎం మీన్స్ మినిస్టర్. మత్తయి సువార్త 20:28, పరిచర్య చేయటానికి వచ్చాడు. మనకి మాస్టర్గా ఉండటం కోసము వచ్చాడు. అలాగే మినిస్టర్ అంటే మినిస్ట్రీ పని చేయడానికి, అంటే పరిచర్య చేయడానికి కూడా ఆయన వచ్చాడు. ఏ మీన్స్ అబాలిష్ అంటే పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చివరిగా ఎస్ మీన్స్ సేవ్.
పాపులను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. మత్తయి 9:13. కాబట్టి క్రిస్టమస్ మీన్స్ కాల్, హీల్, రిడీమ్, ఇంపార్ట్, సేక్, టీచ్, మినిస్టర్, అబాలిష్ అండ్ సేవ్. కాబట్టి దాని మీనింగ్ని ఒకసారి మీకు తెలియజేస్తాం. కాబట్టి మీరు కూడా అలాగే ఉండి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా బ్రతిమిలాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే మరి మనకు కనపడతా ఉంది లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే అక్కడ దూత వచ్చినప్పుడు ఏం కలిగిందండి? ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు. కాబట్టి దేవుడు ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆయన లోకానికి వెలుగు. మరి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మన పిల్లలలో, మన మనవాళ్ళు, మనవరాళ్ళలో, అల్లుళ్ళు, కోడళ్ళలో ఈ వెలుగు ప్రకాశించిందా? ఈ వెలుగు వారిలో ఉదయించిందా? స్టార్ పెట్టుకున్నంత మాత్రాన ఇంట్లో గొడవలు లేవా? లైట్లు పెట్టుకున్నంత మాత్రాన ఇంట్లో గొడవలు లేవా? చెట్టు పెట్టుకున్నంత మాత్రాన ఇంట్లో గొడవలు లేవా? క్రిస్మస్ తాత వేషం వేసినంత మాత్రాన గొడవలు లేవా? క్యాండిల్ సర్వీస్ చేసినంత మాత్రాన గొడవలు లేవా? అసూయలు, పగలు లేవా? సమాధానంతోనే చర్చిలో ఉంటున్నావా? ప్రియులారా, ఆలోచించండి. క్యారల్స్ చేసినంత మాత్రాన ఏమండి? ఇవన్నీ కూడా ఒక సంతోషాని కోసమని చేస్తున్నారే తప్ప ఏమండి పండగ ఎండగ రూపాయి దండగ అంటారు. ఏంటండి పండగ అంటేనే ఎండగ ₹1 దండగ. కాబట్టి ఈ రోజులలో ఇలాంటి దండగా పనులు ఎన్నో చేస్తూ ఉంటాం. ఎంత ఉంటుందండి? ఒక 4 రోజులు. మరి లైటింగ్ వేయాలంటే ఈరోజు చాలా కాస్ట్లీ ఉంది. కాబట్టి ఒకరోజు లైట్ చాలే అని అడిగిన వాళ్ళు 2 రోజులు లైట్ చాలే అనే వాళ్ళు ఉన్నారు. లక్షల లక్షల డబ్బులు వస్తున్న వాళ్ళు అయితే నెల రోజుల పాటు మరి లైటింగ్ వేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న చర్చెస్ ఏం చేస్తాయి? వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? కాబట్టి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. క్రిస్టమస్ అనేది మీ ముందు ఉంచాము, ఎలా నడుచుకోవాలో చెప్తున్నాం. నడుచుకోండి. మీ పిల్లల్ని రక్షించడానికి వాడండి, వాక్యాల్ని నడిపించండి. లూదియా వాడినట్టుగా, జైలు అధికారి వాడినట్టుగా, పిలుపు వాడినట్టుగా మరి దేవుడు అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు సువార్త ద్వారా. అలా మీ కుటుంబం కూడా రక్షణ పొంది దేవుడి సన్నిధికి వచ్చును కాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.